ఇక్కడికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మండల కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని మరి మా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే మరి ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణలో ఉపాధ్యాయ సమస్యలన్నీ తీరిపోయి మరి విద్యారంగ సమస్యలు తీరిపోయి ఎంతో ఉన్నతంగా ప్రభుత్వ పాఠశాలలు అట్లాగే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు మేలు జరుగుతుందని ఎంతో ఆశతోటి ఉన్నటువంటి సమయంలో మరి గడిచిన 6-7 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం మా సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉండడం అనేది చాలా గణనీయం అని చెప్పేసి చెప్తూ మరి చూసినట్లయితే మరి ఈరోజు అనేక సమస్యల మీద మా సంఘం ఉద్యమం చేస్తూ ఉంది. అందులో భాగంగా కొన్ని సమస్యలను మరి మీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మరి ప్రభుత్వ పాఠశాలలో ఇట్లాంటి పర్యవేక్షణ అధికారులు లేక పర్యవేక్షణ కుంటుపడిపోయి విద్యారంగానికి ఎన్నో సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. చూసినట్లయితే మరి మండల స్థాయిలో ఉండే మండల విద్యాధికారి పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్గా ఉండేటటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెగ్యులర్గా విద్యాధికారులు 3 ఉండడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా ఇన్ఛార్జ్ పరిపాలన జరుగుతుంది. ఒక్కొక్క ఎంఈఓ కింద 2-3 మండలాలను ఇచ్చేసి పర్యవేక్షణ చేయమనేటటువంటి ప్రభుత్వ తీరు ఏదైతుందో చాలా బాధాకరం. మరి ఇట్లాంటి పర్యవేక్షణ లేక ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఈరోజు కుంటుపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మరి ఆన్లైన్ క్లాసులు డిజిటల్ తరగతులన్నీ ప్రభుత్వం ప్రోత్సహించినప్పటికీ దానికి సరిపడా ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇంకా దానికి సరిపడా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉంది. కానీ కమర్షియల్ స్లాబ్లో రేట్లను తీసుకుంటూ మరియు ప్రభుత్వ పాఠశాలల పట్ల మరి ఒక విధమైనటువంటి సవతి తల్లి ప్రేమను ప్రభుత్వం వహిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నట్లుగా స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదేవిధంగా కొనసాగించాలి. మరి ఏ విధమైనటువంటి శుభ్రం చేసేటటువంటి వ్యవస్థ లేకపోయినట్లయితే ప్రభుత్వ పాఠశాలల తీరు ఏ విధంగా ఉంటుందనేది మనం అందరికీ కూడా తెలుసు. మరి ఉపాధ్యాయులే రోజు పాఠశాలను శుభ్రం చేసుకొని కూర్చోవలసినటువంటి దుర్భర పరిస్థితులు ఈరోజు పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా మరి గత 6-7 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో ప్రమోషన్లు బదిలీల కోసం మేము చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే దాదాపు 200 కంటే ఎక్కువ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఎన్నో సబ్జెక్టు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంతో ఆశగా 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం పిఆర్సీ ఫిట్మెంట్ కోసం.